ఆహారం ఎంత విచిత్రమైందో కదా. సంపాదించడానికి పరిగెత్తాలి, అరగటానికి పరిగెత్తాలి. నిన్నటి బాధ గురించి ఆలోచిస్తూ నేటి సంతోషాన్ని దూరం చేసుకోవద్దు. రేపేమవుతుందోననే భయమే నేటి ప్రశాంతతను దూరం చేస్తుంది. ఏం జరిగినా మీ మంచికే అనుకొని ప్రశాంతంగా ఉండు. ఎప్పుడూ గొప్పలు చెప్పేవారిని కూడా ఒకసారి అప్పడిగితే కష్టాలే చెప్పుకుంటారు. మీరు ఏది చెప్పినా నిజమా అని ప్రశ్నించేవాళ్ళు, నిజమే అని నమ్మేవాళ్ళు ఉంటారు. ప్రశ్నించే వాళ్లకు ఏం చెప్పకు, నిన్ను నమ్మే వాళ్లకు అబద్ధం చెప్పకు. ఎంత ఖాళీగా ఉంటే అంత హీనంగా చూస్తుంది సమాజం. నీ కలలు నిజం కావాలంటే నీ ప్రయత్నం విరామం తీసుకోకూడదు. అన్నంలో రాయి వేస్తే రాయిని పడేస్తారు, అన్నాన్ని కాదు. కాలులో ముళ్ళు కుచ్చుకుంటే ముళ్ళుని తీసేస్తారు, కాలుని కాదు. అలాగే జీవితంలో కష్టం వస్తే కష్టం వదిలించుకోవాలి, కానీ జీవితాన్ని కాదు. జీవితం అనే నాటకంలో మనిషికి స్వార్థం చాలా పెరిగింది. పైకి మాట్లాడేది ఒకటి, లోపల ఉండేది మరొకటి. ముందు మాట్లాడేది ఒకటి, వెనకాల మాట్లాడేది మరొకటి. దెబ్బలు తినే మేకు మాత్రమే పట్టుదలతో నిలుస్తుంది. దాన్ని కొట్టే సుత్తి ఏదో ఒక మూలన పడి ఉంటుంది. సింహం వెనుక ఎన్ని కుక్కలు మురిగినా సింహం విలువ తగ్గిపోదు. అలాగే మీ వెనుక ఏం చెప్పుకున్నా మీ విలువ తగ్గిపోదు. కష్టాన్ని చూసి వెనకడుగు వేయొద్దు. పడవ మునిగినా బయటపడగలదు, దీపం ఆరిపోయినా వెలగగలదు. నిరాశపడకు, సంకల్పాలు మార్చుకోకు. అదృష్టం ఎప్పుడైనా మారొచ్చు. నచ్చిన పని చేసే, మనసుకు తప్పనిపిస్తే సరిచేసుకో, కానీ ఒకే చోట ఆగిపోకు. అందానికి విలువనిచ్చేవారికి ఏ గాయాన్ని చూపించలేరు, అనుమానించే వారితో ఏ గతాన్ని పంచుకోలేరు. వర్షం వస్తే పక్షులన్నీ వాటి గోళ్లలో దాక్కుంటాయి, కానీ గద్ద మాత్రం వానకందనంత దూరంలో మేఘాలపైన ఎగురుతూ ఉంటుంది. అలాగే కష్టం వస్తే భయపడుతూ కూర్చుంటే ప్రయోజనం ఉండదు. కష్టానికి కూడా తెలియాలి మీరు కష్టాన్ని మించి పోగలరని. గెలిచిన కథలో గమ్యం ఉంటుంది, ఓడిన కథలో జీవితం ఉంటుంది. కోపం నిప్పు వంటిది. దాన్ని ఇతరుల మీదకి విసిరాలి అనుకునేలోపు మిమ్మల్నే కాల్చేస్తుంది. నా దగ్గర ఏముంది ఇవ్వటానికని మీలో చాలామంది అనుకుంటారు, కానీ ఎంత ఇచ్చినా తరగని కరగని ఆస్తులు రెండున్నాయి. మొదటిది స్వచ్ఛమైన నవ్వు, రెండవది సంతోషాన్ని ప్రేమని పంచే వెలకట్టలేని ఆత్మీయత. కష్టపడి సంపాదించిన ఆస్తులు కర్పూరంలా కరిగిపోవచ్చు, కానీ మీకు సహజంగా వచ్చిన ఈ ఆస్తులు పంచే కొద్దీ పెరుగుతాయి. అవమానించిన చోట నువ్వు మళ్ళీ అడుగెడితే నీకోసం అక్కడున్న కుర్చీలన్నీ పోటీ పడాలి. మనసులో ఎటువంటి కల్మషం లేకుండా ఆనందంగా, ఉల్లాసంగా, ఉత్సాహంగా గడిపే క్షణాలే బాల్యం. జీవితం ఎప్పుడూ మీ ఊహల ప్రకారమే ఉండదు. ఏం జరిగినా మీ మంచికే అనుకుంటూ ముందుకు సాగాలి. స్థలం విలువ, బంగారం ధర, మనిషి బాధ ఎప్పటికీ పెరిగేవే కానీ తగ్గటం ఉండదు. బాధలో ఉన్నానని ఎవరికీ చెప్పుకోకు. ఓదార్చే వారికంటే సంతోషపడేవాళ్లే ఎక్కువ. బాధను పంచుకుంటే ఆవేదన తగ్గుతుందేమో, కానీ అర్హత లేని వారి దగ్గర పంచుకుంటే మాత్రం దానికి పదింతలు మనోవేదన తప్పదు. జాగ్రత్త. బాధ అనేది చూసేవారికి, వినేవారికి అర్థం కాదు. కేవలం దాన్ని అనుభవించే వారికి మాత్రమే అర్థమవుతుంది. రోజులు మారాయి. ఒకరి కష్టం ఒకరికి చెప్పుకొని సహాయం చేసే రోజులు పోయి, ఒకరి కష్టం గురించి మరొకరు చర్చించుకుంటూ సంబరపడే రోజులు వచ్చాయి. కష్టంతో, బాధలో చెప్పుకోవాలనిపించినప్పుడు ఇష్టంతో బాధ్యతగా వినేవాళ్ళు కూడా ఉండాలి కదా. మీ లైఫ్లో మీ బాధలు వినేవాళ్ళు ఉంటే మీకంటే అదృష్టవంతులు ఎవరు ఉండరు. ఈ రోజుల్లో మీ బాధలు ఎవరికైనా చెప్పుకుంటే మిమ్మల్ని చూసి నవ్వుతున్నారే తప్ప మీ బాధను అర్థం చేసుకోవటం లేదు. కారణం లేకుండా ఏ ఒక్కరినైనా బాధ పెట్టడం అంటే అవసరం లేకుండా అప్పు చేసినట్లే. ఏదో ఒక రోజు నీ పాపాన్ని వడ్డీతో సహా చెల్లించాల్సిందే. జారిపడే కన్నీటి చుక్క బరువుగా ఉండకపోవచ్చు, దానిలో ఉన్న భావాలు చాలా బరువైనవి. జీవితాన్ని జీవితాంతం బ్యాలెన్స్ చేయలేరు. ఏదో ఒక రోజు బ్యాలెన్స్ తప్పుతుంది. ఆ రోజు నువ్వు బలంగా నిలబడాలి. నీలో నువ్వు ప్రశాంతతను పొందలేకపోతే మరెక్కడా దాన్ని పొందలేవు. పలకరింపులు కూడా పైసల మీదే ఆధారపడుతున్నాయి. చివరి వరకు పోరాడగలిగే ధైర్యం ఉంటే ఎలాంటి పరిస్థితుల్లోనైనా విజయం సాధించవచ్చు.
ఒక మంచి మిత్రుడు 100 సార్లు అలిగినా బతిలాడుకోవటంలో తప్పు లేదు. దారం తెగి హారంలోని ముత్యం బయటపడితే పోతే పోని అని వదిలేక దండలో తిరిగి కూర్చుతారు కదా, ఇది అలాగే. మంచి మిత్రుడు ముత్యం కన్నా ఎక్కువ. జీవితంలో ఏదైనా సాధించాలనుకుంటే అన్నీ కోల్పోవటానికి సిద్ధంగా ఉండాలి. మిమ్మల్ని తిడుతూ ప్రేమించేవారిని ద్వేషించకండి. వారే మీకు అసలైన వారు. ప్రేమించే వారికి దండించే అధికారం ఉంటుంది. వారి ప్రతి హెచ్చరికలో మీపై ప్రేమ ఉంటుంది. అవసరాలు అడిగేలా చేస్తాయి. సొమ్ములతోనూ సమయంతోనూ అప్రమత్తంగా ఉన్నప్పుడే అవసరాలనేవి పలకరించినట్లు ఉంటాయి. లేదంటే అత్యవసరాలై పరిగెత్తిస్తాయి. మీరు పుట్టిన దగ్గర నుంచి చనిపోయేదాకా మీ జీవితంలో ప్రతిరోజు సదరంగమే. నీకు ఆ సదరంగం ఎలా ఆడాలి రాకపోతే ఇప్పటికైనా నేర్చుకో. ఎదుటివాళ్ళ ఎత్తులు పసిగట్టే సామర్థ్యం నీకు లేకపోతే నీ ఆట మధ్యలోనే ముగిసిపోతుంది. చిల్లరే ఎప్పుడు శబ్దం చేస్తాయి, నోట్ల కట్టలు కాదు. ఎంత ఎదిగినా నోట్ల కట్టల్లా విలువతో ఉండు, శబ్దం చేసే చిల్లరగా కాదు. నీ మనసులో ఎంత మంచితనం ఉన్నా నీ జేబులో మనీ లేకపోతే ఈ లోకం నిన్ను గుర్తించదు. నీ మాటలను చేతలను పొగిడేవారికన్నా నీ తప్పులను మృదువుగా ఎత్తి చూపేవారే నమ్మదగిన వారని తెలుసుకోవాలి. ప్రపంచానికి ఏం తెలుసు నువ్వు పడుతున్న కష్టం? అది ఎప్పుడూ నీ లోపాలను ఎత్తి చూపటానికే చూస్తుంది. గాయాలన్నీ గమ్యానికి మార్గాలు కావాలి, జ్ఞాపకాలుగా మిగిలిపోకూడదు. సమస్య సహనాన్ని పరీక్షిస్తుంది, సహనం జీవితాన్ని నిలబెడుతుంది. తనను తాను గౌరవించుకోవడం తెలిసిన వ్యక్తి ఇతరులను ఎప్పుడూ అవమానించడు. గర్వంగా చెప్పుకునే రోజు ఒకటి రావాలంటే ఎన్నో అవమానాలు ఆటుపోట్లు తట్టుకొని నిలబడాల్సిందే. అదృష్టం సాహసం చేసేవాన్నే వరిస్తుంది, సోమరులను కాదు. అనుభవం నేర్పిన పాఠాలకు విలువ ఎక్కువ, ఆచరిస్తూ చెప్పే మాటలకు ఆదరణ ఎక్కువ, ఇష్టంతో చేసే పనులకు విజయాలు ఎక్కువ, ఎదుటివారిలో మంచినే చూసే మనసుకు ప్రశాంతత ఎక్కువ. చిన్న విత్తనం నుండి పుట్టి మొక్క మహావృక్షం అవుతుంది. చిన్న జలపాతం మహానదిగా మారి భూమిపై పరుగులు తీస్తుంది. చిన్న చిరుజల్లు కుంభవృష్టిగా మారి నేలను తడుపుతుంది. అన్నీ చిన్నగానే ప్రారంభమవుతాయి, తర్వాతే అద్భుతాలుగా మారుతాయి. నువ్వేసే ఒక చిన్న మొదటి అడుగు నీ విజయాలకు సాక్ష్యంగా నిలుస్తుంది. అప్పు, నిప్పు, పగ ఈ మూడు వాటంతటవి సమిసిపోవు. అందుకే అప్పును తీర్చేయాలి, నిప్పును ఆర్పేయాలి, పగను మనసు నుంచి తీసేయాలి. గంగలో మునిగితే పుణ్యం వస్తుందో రాదో తెలియదు, కానీ నిన్ను కన్న నీ తల్లిదండ్రులు కాళ్ళు కడిగి నీళ్లు నెత్తిన చల్లుకొని వాళ్ళకు సేవ చేస్తే ఈ జన్మకు సరిపడా పుణ్యం ఖచ్చితంగా వస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన స్నేహ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.